ఓకే. మాకిది అర్థమైంది. మేము రెగ్యులర్‌గా మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తున్నట్టు వాడుతున్నాం. అయినా ఇంప్రూవ్‌మెంట్ రావట్లేదు. అంటే మీరు వాడే విధానం చూసుకోవాలి. స్పేసర్ తప్పకుండా యూజ్ చేయాలి. ఇన్హేలర్ డైరెక్ట్‌గా యూజ్ చేస్తే ఈ మెడిసిన్ చాలా వరకు థ్రోట్‌లోకెళ్ళిపోయి వేస్ట్ అయిపోతది. స్పేసర్ అంటే ఒక హోల్డింగ్ ఛాంబర్. ఇది మెడిసిన్‌ని హోల్డ్ చేస్తది. పిల్లలు బ్రీతింగ్ రెగ్యులేట్ చేసుకోలేరు కదా! అందుకే ఎలా బ్రీతింగ్ తీసుకున్నా మెడిసిన్ లంగ్‌లోకే వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. సో, టెక్నిక్ ఏంటి? ఒక సైడ్ మాస్క్ గానీ, మౌత్ పీస్ గానీ ఉంటది. చిన్న పిల్లల్లో మాస్క్ యూజ్ చేస్తాము. కొంచెం పెద్ద పిల్లల్లో మౌత్ పీస్ డైరెక్ట్‌గా పెడతాం. ఇంకా మధ్యలో స్పేసర్ ఉంటది. ఇంకొక సైడ్ మన ఇన్హేలర్ ఎండీఐ మీటర్ డోస్ ఇన్హేలర్ అంటాం. అది ఉంటది. ఫస్ట్ ఇన్హేలర్‌ని షేక్ చేయండి. షేక్ చేసి స్పేసర్‌కి కనెక్ట్ చేయండి. చేసి ఒక స్ప్రే ఇచ్చి వదిలేసేయాలి. తర్వాత చిన్న బేబీస్ అయితే మాస్క్ పెడతాం. పెద్ద పిల్లలైతే డైరెక్ట్ మౌత్ పీస్ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత డోస్ ప్రకారం ఒక స్ప్రే ఇచ్చి వదిలేసేయండి. పెద్ద పిల్లలైతే డీప్ బ్రీత్ తీసుకోమని చెప్పండి. చిన్న పిల్లలైతే జస్ట్ అట్లా పెట్టి ఉంచండి. 10 సెకండ్స్ వరకు తీయొద్దు. తర్వాత ఒకవేళ రెండో పఫ్ అడ్వైస్ చేస్తే 30 సెకండ్స్ టు 1 మినిట్ గ్యాప్ తర్వాత సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయొచ్చు. ఇంకొక విషయం స్పేసర్ అనేది ఎప్పుడు స్ట్రెయిట్‌గా ఉండాలి. ఇట్లా పైకి లేకపోతే కిందకి బెండ్ అయ్యి ఉండకూడదు.